అన్న నువ్వు 100 సంవత్సరాలు చంద్రబాబు సీనియర్ నాయకుడు, ఆయన కొట్టినోడు లేడన్న. అర్థమవుతుందా? జగన్మోహన్ రెడ్డి దగ్గర అభివృద్ధి లేదు. చంద్రబాబు పరిపాలన రోడ్లైనా సరే, డ్రైనేజీలు అయినా సరే నెంబర్ 1 వేస్తాను. మాలాంటి వికలాంగులు నేను, నాలాంటి వికలాంగులు బతకాలని చంద్రబాబు రావాలి. ఎవడు వచ్చినా కూడా మాకు ఇంకా ఎవడో చూడలేదు. పెంచారు. ఇప్పుడు డాక్టర్ దగ్గర సర్టిఫికేట్లు కట్టి లంచాలు తీసుకొని అన్న తీసేస్తా అన్నాడు. తీస్తున్నారంటే అవి నిజాయంగా నాలాంటి వికలాంగులు తీసుకోవచ్చు, తప్పులేదు. జగన్కి చంద్రబాబుకి తేడా ఏం చెప్తారు? జగన్కి చంద్రబాబు చాలా తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డికి రాజకీయం సరిగ్గా తెలీదు. అది సీనియర్ నాయకుడే. ఎన్టీ రామారావు తర్వాత సీనియర్ నాయకుడు ఎట్లయినా సరే చంద్రబాబు. నెంబర్ 1 కూడా మే నెల మొత్తం చేస్తాడు. నాకు నమ్మకం ఉంది. అంత నమ్మకంగా అంటే మాట ఇచ్చిన తర్వాత చేయకుండా ఉన్నాడు, అప్పు ఎక్కువైపోతుందని చంద్రబాబు వాళ్ళు చెప్తున్నాడు. అంతేగాని ఇతర దేశాలు తేవాలంటే ఆయన కన్నా ఎక్కువ చేస్తాడు. ఆయన అంత టాలెంట్ ఉంది. పవన్ కళ్యాణ్ ఉన్నారు కూటమిలో. ఆయన వారం వేరేనన్నా. ఆయన సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి ఉన్నాడు ఒకప్పుడు. మంచివాడు, మంచి. ఏదైనా సరే అతను రైతులు ఆత్మహత్య చేసుకుంటే సొంత డబ్బులు ఖర్చు పెట్టిన పవన్ కళ్యాణ్ చాలా మంచోడు. చంద్రబాబు మంచోడు కాబట్టి వ్యక్తిగతంగా జైలుకి వెళ్ళి ఆ హోదాను కలిసి అతనికి ఓదారించి బయటికి తీసుకొచ్చి ఆ పార్టీకి సపోర్ట్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. అంతేనా? జగన్ ఏం చుట్టం కాదు, ఈయన చుట్టం కాదు ఆయనకి. అర్థమైందా? మరి ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే అంతవరకు నిజం? వైసీపీ వాళ్ళు అంటున్నారు అవన్నీ అబద్ధాలన్నా. చివరికి ఏం చెప్తా ఉన్నా ఒక్క మాటలో ప్రభుత్వం గురించి? ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటాం, అవి సాధ్యమేనన్నా. అర్థమవుతుందా? ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక మాటలో. నాకు మాత్రం ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉందన్న. నమస్తే. బాగున్నారా? కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయిపోయింది. 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? పరిపాలన అయితే ప్రజెంట్ ఓకే, బాగా బెటర్ అని చెప్పలేను. ప్రజెంట్ ఓకే. అయితే మనకు అందాల్సిన ఫలాలు కొద్దిగా స్లోగా అందుతున్నాయి. దానికి ప్రజలు ఎవరు తొందరపడకూడదు. చక్కగా నిదానంగా ప్రభుత్వం దాని ఏర్పాట్లను చేసుకొని వాటికి ఉన్న వీరంత ఏర్పాట్లు త్వరగా మనకి ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ప్రజలు ఓర్పు పట్టాలి. అయితే మనం ఈ ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలు లేకపోతే అవి ఇవి అని వాటి మీద ఆశపడకుండా ప్రతి మనిషి ఎవరు చేతనైన పని చేసుకొని కష్టపడి మన దేశాన్ని, రాష్ట్రాన్ని, మన గ్రామాన్ని, మన కుటుంబాన్ని ఆర్థికంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. అంతేగాని ప్రభుత్వం నుంచి ఏదో వస్తుందని చెప్పి మనం ఆశపడి మన పనులు చేయకుండా సోమరతనానికి, బెట్టింగ్లకి, వ్యసనాలకు అలవాటు పడి ఇవన్నీ చేసుకొని మన యొక్క వాల్యుబుల్ టైంని మనం వృధా చేసుకుంటున్నాం. దాంతోపాటు జీవితాన్ని కూడా మన ఆర్థికంగా మనం బాగుంటే మన జీవితం కూడా ఆటోమేటిక్ బాగుంటుంది. ఇది ప్రజలు, కుర్రవాళ్ళు చాలా గమనించుకోవాలి. చాలామంది చదువుకున్న మేధావులు ఖాళీకి తిరుగుతున్నారు మనలో. అది మాత్రం టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎవరైనా సరే, మగవాళ్ళైనా సరే, ఆడవాళ్ళైనా సరే. మీ అభిప్రాయంలో జగన్కి చంద్రబాబు తేడా అంటే? జగన్కి చంద్రబాబు తేడా అంటే నాకు అంత అనుభవం లేదు రాజకీయాల పరంగా. అంటే జగన్కి రాజకీయ పరంగా అనుభవం తక్కువ, చంద్రబాబు నాయుడుకి అనుభవం ఎక్కువ. అది ఒకటి డిఫరెన్స్ ఎవరు చెప్పగలం. కాకపోతే ఏ ప్రభుత్వ నాయకుడైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా సరే, ఎంత 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 హై కేటగిరీలో ఉన్న వాళ్ళైనా సరే, వాళ్ళ యొక్క బడ్జెట్ని బట్టి, వాళ్ళ యొక్క ప్రభుత్వంలో ఉన్న నిధులను బట్టి వాళ్ళు పనులు చేయగలరు. కానీ లేని దాన్ని ఉన్నట్టు సృష్టించి పనులు చేయాలంటే చాలా కష్టంగా ఉండేది. ఇంట్లో మన కుటుంబ సభ్యులు మనం 5 ఉన్నాం అనుకో, మనం బ్రతకడానికి నెలకు 20,000 వస్తున్నాం అనుకో, మనం 30,000 కోరికలు కొడితే మన తండ్రి ఏం చేస్తాడు? బయట అప్పు తీసుకొస్తాడు. ప్రభుత్వం కూడా అంతే. అది మనం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని ప్రతి ఒక్కరం పనిచేసి మన ఆర్థిక అభివృద్ధికి మనమే దోహదపడాలి. అంతేగాని చంద్రబాబు నాయుడు ఇస్తాడు, లేదా జగన్ గారు ఇస్తారు, పవన్ కళ్యాణ్ ఇస్తారు, వేరే ఎక్స్ట్రా ఇస్తారని చెప్పి ఆ ఊహలు ప్రజలు మానుకుంటే మన ఆర్థికంగా ముందుకెళ్తాం. మరి పవన్ కళ్యాణ్ కూడా కూటమిలో ఉన్నారు. సో ఎలాగ మీరు ఆయన పేరు ఉచ్చరించారు కాబట్టి అతని పనితీరు ఎలా ఉంది గెలిచిన తర్వాత? అతను పనితీరు అంటే అతనికి ప్రస్తుతం ముందుగా వ్యక్తులుగా చెప్పాలంటే పార్టీ పెట్టి 11 సంవత్సరాలు అయినా సరే రాజకీయ అనుభవం కొంచెం చాలా తక్కువ, ఈ పరిపాలన అనుభవం అసలు తక్కువ. అయితే దాన్ని పూరించుకోవడానికి అతను సాయశక్తిలో ప్రయత్నిస్తున్నాడు. అతని అవగాహన పెంచుకుంటున్నాడు. ఇంకా అతని అనుభవం పెరగాలి. ప్రజల పట్ల, రాజకీయ వ్యవస్థ పట్ల అనుభవం పెరగాలి. అనుభవం పెరిగి చక్కగా రాబోయే రోజుల్లో ఆయనకి ప్రజలకు మంచి చేస్తాడని చెప్పి నేను కోరుకుంటున్నాను. చివరిగా ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద టార్గెట్ చేసి మరి కేసులు పెడుతున్నారంట, వైసీపీ వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు, ఎంతవరకు? అది తప్పండి. అది చాలా తప్పు. ఎందుకంటే వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు పెట్టారు, టీడీపీ వాళ్ళు వైసీపీ పెట్టారంటే ఎవరు తప్పు చేస్తే వాళ్ళు వెళ్తారు. ఇది పక్కా కామన్. అది అర్థమైందా? అది ఏ రాజకీయ పార్టీ వాళ్ళు అనవచ్చు, వాళ్ళు అనవచ్చు, వీళ్ళు అవచ్చు, పేర్లు అనవసరం వ్యక్తిగతంగా. అది ఈ లెక్కన వాళ్ళు పెట్టాలి చేయాలనుకుంటే చాలామంది ఇప్పటికి వెళ్ళిపోయేవాళ్ళు. అది మన తప్పు. అది మన ఓటు వాళ్ళు ఉచ్చరించకూడదు.
మన ప్రజలు ఫైనల్గా ఒక్క మాటలో కూటమి ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం అర్థం అంటే మాటలో మీ అభిప్రాయం అసలు ఈ ప్రభుత్వం గురించి ఏంటి అంటే గుడ్ అంతే. థ్యాంక్స్ అన్న. మొత్తం వచ్చి 10 నెలలు అయిపోయింది. 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? మనకి తెలదండి, మాది ఊరు కాదు, ఆంధ్రప్రదేశే కదా. కామరగొట్ట. ఆంధ్రప్రదేశే కదా. సో చంద్రబాబు ముఖ్యమంత్రి 10 నెలలు అయిపోయింది. 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? పర్లేదండి, బాగానే ఉంది. అంటే ఏ విధంగా బాగుంది అంటే? ఏ విధంగా అయినా బాగానే ఉంది. ఓకే, బాగుంటమే కావాలి. జగన్కి చంద్రబాబుకి తేడా అంటే ఏం చెప్తారు మీ అభిప్రాయంలోనే? మీకు తెలిసిందే. మనకి తెలవదండి. అంటే ఎవరు ప్రజలకు మంచి చేస్తారంటే? ప్రజలు ఎప్పుడు మన చంద్రబాబు బాగుంటుందండి. ఈసారి అయితే ప్రజలు ఆయనకి ఓటు వేసారు, మంచి ఇచ్చారు, చేస్తారు అని. చేస్తారండి. మీ అభిప్రాయంలో జగన్కి ఇప్పుడు రోడ్లు అవి వేసారు కానీ కొంచెం బాగానే ఉంది, పర్వాలేదు. అది అందుకని చెప్తున్నాను. అయితే కనిపిస్తుందన్న. మరి పెన్షన్ పెంచామని చెప్తుంది ఈ ప్రభుత్వం. పెంచారు కానీ ఆ. అది అంటే కొంతమంది ఏమంటుంటే వైసీపీ సంబంధించి చాలా మందిని తీస్తారు కదా అంటారు పెన్షన్ ఇచ్చేవాళ్ళని. ఇచ్చేవాళ్ళని బట్టి అయితే మనకు తెలవదండి. ఓకే, మరి ఇంకా 4 ఏళ్ల సమయం ఉందన్న. ఎలా ఉండొచ్చు రానున్న 4 ఏళ్ళు? పర్లేదండి, బాగానే ఉంటుంది. ఇచ్చిన హామీలని నెరవేరుస్తారు. నెరవేరుతాడు, గట్టిగా చెబుతున్నారు. ఎందుకు అంత నమ్మకం అంటే నెరవేరుస్తారు? నెరవేరుతాడని చెప్తున్నాను. నెరవేర్చాలని కోరుకుందాం. కూటమిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకున్నట్లేదు. ఆయన పనితీరు ఎలా ఉంది? ఆయన పర్లేదు, బాగానే చేస్తున్నారు. సో మనం మాట్లాడుకున్న రోడ్లు ఆయన మంత్రిత్వ శాఖ కిందే ఉంది. అవుననే మరి అవును. అందుకని ఏదైనా అదే కూటమి ప్రభుత్వంగా అది చేస్తాడని అలాంటి ఆయన అడుగు పెద్ద ఆయన. అడుగుతాను. అమరావతి పోలవరం పరిస్థితి ఏంటి? అవి ఇంక ఇప్పట్లో రావాలి కొద్దిగా. అమరావతి చెయ్యొచ్చు. ఓకే, ఫైనల్గా ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారంటే ఎంతవరకు నిజం? అవి మనకి ఎక్కడ పెట్టినట్లేదు కానీ ఏం పెట్టలేదుగా. వాళ్ళంతా మరీ దారుణంగా వీళ్ళు చేయలేదు కదా. ఓకే, చివరిగా ఒక్క మాటలో కూటమి ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం ఏంటి? పర్లేదండి, చాలా బాగుంది. అన్న నమస్తే. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నారండి. కూటమి ప్రభుత్వం వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి 10 నెలలు అయిపోయింది. 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? మంచిగా ఉంది. మంచిగా ఉంది. ఏమంత మంచిగా ఉంది అంటే 10 నెలల్లో? అది ఏం మంచిగా ఉన్నాయి కదా. సో మీకు మంచిగా ఉంది అంటున్నారు. మంచిగా ఉండే అందరు మంచిగా ఉండాలి. ఓకే, జగన్కి చంద్రబాబు తేడా ఏం చెప్తారు మీ అభిప్రాయంలో? నాకు అది రాజనీతి అని తెలియదు. అంత నేను రాజనీతి అని చూడలేదు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా? చంద్రబాబు కూడా నాకు చాలా బాగుండు కదా. నాకు నడిచింది, అందరికీ నడిచింది. నాకు రాజనీతి తెలియదు. ఓకే, జాగ్రత్త. ప్రభుత్వం మారాక ఇబ్బందులు, ప్రభుత్వం మారినాక అసలు ప్రజలు ఏమనుకుంటున్నారని తెలుసుకుంటున్నాం. సో 10 నెలలు అయిపోయింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి, కూటమి ప్రభుత్వం వచ్చి. అంతే, మీకు అనిపించిన అభిప్రాయం ఎలా ఉంది? మీ అభిప్రాయం 10 నెలల పరిపాలన మీద? బాగుంది. సో బాగుంది అంటారు. బాగుంది. ఏ విధంగా బాగుంది సార్ అంటే? ఒక్క నిమిషం. అవి విషయం చెప్పాలని మేము సరే, మరి జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? అవన్నీ మేము చెప్పలేము. అలా కాదు కదా, గవర్నమెంట్ చూశారు. అవన్నీ వద్దు, బాగానే ఉంది. సరే, బాగానే ఉంది. ఒక్క నిమిషం బాబు, ఒక్క నిమిషం. 4 ఏళ్ల సమయం ఉంది ఇంకా. ఎలా ఉండొచ్చు రానున్న 4 ఏళ్ళు? ఏదో ఎవరట్ట మారుతారో తెలియదు. అంటే ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా? నెరవేరుస్తారు అనుకుంటున్నాం. ప్రజలందరూ మంచి జరగాలి. చేస్తారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. చేయని ప్రభుత్వం మీరేమనుకుంటున్నారు? నమ్మకం ఉంది మీకు? ఎందుకు సార్ నమ్మకం అంటే? ఎందుకు నమ్మకం అంటే? ఎందుకంటే పరిపాలన బాగుంటుందని. ఓకే, మరి అమరావతి పోలవరం పరిస్థితి ఏంటి? గట్టిగా లైన్ చేస్తారని వస్తున్నారు. రేపు మీరు అమరావతి మళ్ళీ శంకుస్థాపన చేసి మళ్ళీ మొదలెడతారు. ఎలా ఉండొచ్చు మొదలెడితే? తిరిగిలేదు, చేస్తారండి. బాగుంటుంది, చేస్తారండి. రేపు మే నెల నుంచి ఒక్కొక్కటికి పథకాలు అమలు చేస్తామంటారు ముఖ్యమంత్రి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు 15,000 వేస్తారంట. జూన్లో రైతులకు 20,000 3,000 మాటలకి ఏంటండి వెయ్యాలనే కోరుకుంటున్నాం మేము కూడా. నేను కోరుకుంటున్నాను వేస్తారని. ఎవరికి ఒకటి ఇబ్బంది పెట్టిన ఇంకా ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడతారంటే అంతవరకు? కేసులు పెడుతున్నారంట వైసీపీ వాళ్ళ మీద. ఎవరు? ఈ ప్రభుత్వం వచ్చాక. అది ఎంతో నమ్మకం లేదు, కరెక్ట్ కాదు సార్. మీరున్న ఊర్లోనే సార్ మీరు ఎవరైనా మాట్లాడినా ప్రశ్నించినా? మా ఊళ్ళో ఫైనల్ ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? ఏం బాగుందని చెబుతాం.